ప్రస్తుతం అంత మాట్లాడడానికి ఎమ్మెల్సీ వరుడు కళ్యాణ్ గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. ప్రస్తుతం ఎన్నికలు అయితే సమీపిస్తున్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒక ఫ్లెక్సీల వార్ అయితే రగడ జరుగుతుంది. ఇది ఎన్నికల స్టంట్ అని చెప్పేసి టీడీపీ జనసేన నాయకులు అంటున్నారు. అసలు ఏంటి అసలు దానికి? మీ అందరూ చూశారు, జగనన్న ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చారు. మేనిఫెస్టోని ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావించి దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఆ రోజు ఏ హామీలు నవరత్నాలు ఇచ్చారంటే అవన్నీ ఈరోజు నెరవేర్చారు. అంతేకాకుండా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. అసలు విద్య, వైద్యం, వ్యవసాయంలో ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారో మనందరము చూసాము. ఒక సంక్షేమమే కాకుండా అభివృద్ధిలో కూడా పెద్దపీట వేస్తూ ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, అలాగే విలేజ్ క్లినిక్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే హాస్పిటల్స్ అభివృద్ధి చేశారు. అలాగే పోర్ట్స్ 4 పోర్ట్స్ కడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాము. భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతూ ఉన్నారు. అలాగే శ్రీకాకుళంలో తీసుకుంటే మూలపేట పోర్ట్ కడుతూ ఉన్నారు. అలాగే ఎన్నో ఏళ్ళుగా శాశ్వత పరిష్కారం కానీ ఉద్దానం లాంటి సమస్యలు కూడా జగనన్న శాశ్వత పరిష్కారం చేపట్టిన విషయం మనం చూసాం. 700 కోట్లతో శాశ్వత తాగునీరు, వాళ్ళకి మంచినీరు వాళ్ళకి అందివ్వడమే కాకుండా 85 కోట్లతో 200 పడకల హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు. ఇలా తీసుకుంటే అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఉంది మన రాష్ట్రం. 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్సు, ఇలా అన్ని రకాలుగా జగనన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రయాణించేట్టుగా చేయడమే కాకుండా కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు సంక్షేమ పథకాలు ఈరోజు అందిస్తూ ఉన్న పరిస్థితి. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి, మహిళలకి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి ఇంత గొప్ప పరిపాలన ఇస్తున్న మా ప్రభుత్వం, మా జగనన్న నాయకత్వంలో మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సిద్ధం సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, ప్రజలైనా కార్యకర్తలైనా ఆ సభలో పాల్గొని తండోపతండాలుగా, మేము పిలవకుండానే వాళ్ళు తండోపతండాలుగా వచ్చి జగనన్నకి తమ మద్దతు తెలియజేశారు. తమ నాయకుడు, తమ ముఖ్యమంత్రి ఎంత సుపరిపాలన, రాముడు లాంటి పాలన అందిస్తూ ఉన్న జగనన్న వాళ్ళ మధ్యలోకి వచ్చేసరికి వాళ్ళ ఉత్సాహము, వాళ్ళ ఆనందం చూస్తే అసలు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి ఈ 24 ఎన్నికల్లో వార్ వన్ సైడ్ జరుగుతుంది. కాబట్టి ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా, ఎలాంటి పనులు చేసినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రజలు పట్టించుకోరు. వాళ్ళందరూ కూడా జగనన్న వెనక నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ జగనన్న నిలబెట్టిన అభ్యర్థులకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది. మేడం, మొన్న జరిగిన సిద్ధం సభలో చూసుకున్నట్లయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఒక ఫ్లెక్సీలను పెట్టి వాటిని కొడుతూ రాక్షస ఆనందం పొందుతున్నారు యొక్క వైసీపీ నాయకులు అంటూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇటువంటి రాక్షస పాలన అంతమొందించాలంటే ఈసారి టీడీపీ జనసేన రావాల్సిందే అంటూ ఒక ఎగ్జాంపుల్గా ఒక ఫ్లెక్సీల మీద చేసిన ఒక సన్నివేశం, ఆ ఘటనని చెప్పడం జరిగింది. దాని మీద ఏమంటారు? వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రజలకు ఇబ్బంది పెట్టేవి, ఈవెన్ మా పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టేవి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మా జగనన్న నాయకత్వంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో సంస్కారవంతంగా ముందుకు సాగుతూ ఉన్న పరిస్థితి మనందరము చూసాము. కాబట్టి వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకు ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. కాబట్టి వాళ్ళు భయపడి ఏవో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తెలియజేస్తూ ఉన్నారు. చిరో చెప్పండి, ఇప్పుడు చాలామంది కూడా వైనాట్ 175 మీరు ముందుకెళ్తున్నప్పుడు కూడా చాలామంది అసహనంతో, ఒక ఇన్ఛార్జీల మార్పిడితో, సభ్యుల మార్పిడితో బయటికి వెళ్తున్నారు. వెళ్తూ కూడా ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ బాలశౌరి చూసుకుంటే సిద్ధం అంటే దేనికి సిద్ధం, ఓడిపోవడానికి అంటూ ఇటువంటి వ్యంగ్యాస్త్రాలు కూడా విస్తున్న పరిస్థితి. అంటే ఏంటి అసలు ఉన్నప్పుడు ఒకలాగా బయటికి వెళ్ళినప్పుడు ఈ విధంగా మాట్లాడడం అంత అసంతృప్తిగా, నియంతగా ఇక్కడ పార్టీలో జరుగుతుందనేది వాళ్ళ యొక్క బలమైన వాదన. వెళ్ళే ఎవరైనా సరే అలా మాట్లాడే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు ఈ పార్టీలో ఉన్నప్పుడు అవేవి గుర్తు రాలేదా? అంటే టికెట్ ఇవ్వకపోతే జగనన్న చెడ్డోడు అయిపోయాడా? జగనన్న ఒకరికి టికెట్ ఇచ్చారన్నా ఇవ్వలేదన్నా అతను దూరదృష్టితో ఆలోచించి ప్రజలకి మేలు జరుగుతుందంటేనా ఆ పని చేయడం జరుగుతూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మనం చాలా సందర్భాల్లో అది చూసాం. ఈవెన్ టికెట్ విషయంలో కూడా అదే జరిగింది. కాబట్టి ఇలా జగనన్న టికెట్లు ఇవ్వలేదు అని చెప్పి బయటికి వెళ్ళిపోయి ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వాస్తవాలు ఏంటి అనేది ప్రజలు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళే తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జగనన్న కూడా ఒక
గట్స్ ఉన్న లీడరు. నా వలన మీ కుటుంబానికి మంచి జరిగితేనా నాకు ఓటేయండి అని ధైర్యంగా ఈరోజు చెప్తూ ఉన్నారు. నాకు ఎవరితో పొత్తు వద్దు, ప్రజలతోనే నా పొత్తు అని చెప్తూ ఉన్నారు. అంటే అతను ఎంతగా ప్రజలకి మేలు చేశారు, మేలు చేయడానికి తపన పడుతూ ఉన్నారు అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అలాగే మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కూడా ఎంత ఎక్కువగా 99% అమలు చేయడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అలాంటి 99% హామీలు అమలు చేయడం అనేది జరగలేదు. కాబట్టి ప్రజలందరూ జగనన్న వెనకే ఉన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా మళ్ళీ 2024లో 175కి 175 సీట్లు సాధిస్తాం, జగనన్నే ముఖ్యమంత్రి అయి తీరుతారని తెలియజేస్తూ ఉన్నారు.